హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెడ్ గులాబ్ జామ్ రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్, షుగర్, పాలు, ఇలాచీ పౌడర్. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్స్ని ఇలా కట్ చేసుకున్న తరువాత చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో కొద్దిగా పాలు వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార పాకం చేసుకోవాలి. ఒక బౌల్లో చక్కెర వేసుకోవాలి. 1 కప్ చక్కెరకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని చక్కెర మొత్తం కరిగిన తరువాత ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేతికి ఆయిల్ పెట్టుకుని కొద్దిగా తీసుకుని ముద్దలా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకవు. వేసిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని చక్కెర పాకంలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి.
కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, బ్రెడ్ గులాబ్ జామ్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.